దాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. కొబ్బరి లడ్డుకు కావాల్సిన పదార్థాలు మనము తరిగిన కొబ్బరి, బెల్లము, ఇలాచీ పౌడరు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, రవ్వ అన్నమాట. ఫస్ట్ మనము పాకం రెడీ చేసుకోవడానికి మనము తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం కడాయి పెట్టుకోవాలి. మనము పాకం ఎలా రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ మనం బెల్లము ఎంతైతే ఉందో వాటర్ని కూడా దాని క్వాలిటీతో కొలిచి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక కప్పు బెల్లానికి మనము హాఫ్ కప్పు వాటర్ అనేది తీసుకోవాలి. మనము ఈ వాటర్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి పాకం అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా రెడీ చేయాలంటే పాకం చేసుకోవాలంటే మనం ఒక కప్పు బెల్లం తీసుకుంటే హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్పుల బెల్లం వేసేసాను. మిగతా బెల్లం కూడా మొత్తం వేసేస్తాను. మొత్తం 3 కప్పుల వరకు వేస్తే మనం ఇప్పుడు వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. మూడు కప్పులు వేసానుగా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 3 కప్పులకి 1 కప్పు పైన మళ్ళీ హాఫ్ కప్ అనేది వాటర్ పోయాలన్నమాట. హాఫ్ కప్పు వాటర్ పోసేసి పాకం అనేది రెడీ అవుతుంది. అప్పటి వరకు మనం పాకం రెడీ అయ్యేసరికి మిక్సీకి వేసుకుందాం. ఇలా మెత్తగా కావాలన్నమాట మనకి. మిగతా కొబ్బరి కూడా మొత్తం మిక్సీకి వేసుకొని ఇలా మొత్తం వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని రెడీ చేసుకోవాలి. అలాగే ఇలా మరుగుతున్న మనం పాకంలో ఈ ఇలాచీ పౌడర్ కూడా వేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇలాచీ పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుందన్నమాట. పాకం ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. ఇప్పుడైతే రాలేదు, ఇంకా కాసేపు అనేది ఉంచుదాం అన్నమాట. ఈ పాకం మనకు రెడీ అయ్యే వరకు మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుంటే మంచిగా లడ్డూలో మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల తింటుంటే కూడా మనకు అవి అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. మనం స్టవ్ చాలా సిమ్లో ఉంచుకొని ఇవి వేయించుకోవాలన్నమాట. మనం డ్రై ఫ్రూట్స్ అనేటివి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మనం పాకం చూద్దాం. పాకం కూడా వచ్చిందో లేదో చూసుకుందాం. కొంచెం రావడానికి దగ్గరకు వచ్చింది. ఇంకొక 5 మినిట్స్ అనేది ఉంచేసుకుంటే పాకం అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ పాకంలోనే మనం ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో ఉంచేసుకొని ఈ పౌడర్ మొత్తం ఈ కొబ్బరి మొత్తం మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. మొత్తం దాంట్లోనే కొంచెం మనం ఉడకనివ్వాలి. పాకంలో వేసేసి ఈ పేస్ట్ మొత్తం అందులో వేసేసి మొత్తం మనము మిక్స్ చేసుకోవాలంతా. మిశ్రమం అంతా కలపాలి బాగా. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలపాలన్నమాట. ఇది మంచిగా పాకంలో మంచిగా మగ్గే వరకు అప్పటి వరకు మనము ఈ రవ్వ అనేది మనము వేయించుకోవాలన్నమాట. ఈ రవ్వ కూడా వేయించుకుంటే మనకి పాకము కొబ్బరి పేస్ట్ అనేది మంచిగా అంతా ఫ్రై అయ్యేసరికి మనము ఇది రవ్వ కూడా వేయించుకుంటే ఇప్పటిదాకా మనం డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలోనే వేసి ఈ రవ్వను కూడా వేయించాలన్నమాట. ఈ రవ్వ కూడా వేయడం వల్ల లడ్డు అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. మనం లడ్డు కట్టేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, రౌండ్గా మంచిగా వస్తాయి అన్నమాట. అలాగే ఇది తింటుంటే కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. కొబ్బరి, రవ్వ, బెల్లం ఇవన్నీ కలిసిన దాంతో రెడీ చేసిన లడ్డు చాలా టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట.
ఈ బెల్లం లడ్డు అనేది కూడా మనకు హెల్దీ ఫుడ్ అనమాట. కొబ్బరి బెల్లం అనేది మనకు మంచిది హెల్త్కి కూడా. ఈ రవ్వ కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి మొత్తం. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలవాలి. మొత్తం మిక్స్ కావాలంటే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. అంత అనేది మొత్తం చల్లారిన తర్వాత కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసి మళ్ళీ మొత్తం కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకొని లడ్డు అనేది మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు అనేది. ఈ లడ్డూలు కూడా పిల్లలు మనకు స్కూల్ నుంచి వచ్చి రోజు డైలీ స్నాక్స్ అడుగుతుంటారు కదా. ఇలాంటివన్నీ మనం రెడీ చేసి పెడితే వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇచ్చినట్లుంటుంది, వాళ్ళకి టేస్టీ ఫుడ్ ఇచ్చినట్లుంటుంది. చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళు బయటివి లేస్లు అవి ఇవి తినకుండా పిల్లలు మంచిగా రోజు ఒక 2 లడ్డూలు ఇస్తే వాళ్ళకు మంచి సరిపోతుంది అనమాట. ఇది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదన్నమాట. కొబ్బరి లడ్డు అనేది చాలా హెల్దీ ఫుడ్ అనమాట. మామూలుగా మనం దేవుని దగ్గర కానీ గుడిలో కానీ కొబ్బరికాయలు కొట్టొచ్చి వేస్ట్గా అయిపోతుంటాయి కదా. అలా కొబ్బరిలన్నీ మనం తరిగేసుకొని ఇలా చేసుకొని పిల్లలకు మనము హ్యాపీగా తినవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేస్ట్ కాకుండా కొబ్బరి అనేది నేను ఎప్పుడు ఇలా చేస్తుంటాను మా పిల్లలకి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి. ఈ లడ్డు మీకు ఒకసారి ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే మనకు నోరూరిపోతుంది. టేస్టీగా ఉంది. తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.